నమస్కారం. బంగారం కొనాలంటే ఇప్పటికీ షాపుకి వెళ్ళి కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజుల్లో మన ఫోన్లోనే కేవలం రూ. 1తో కూడా బంగారం కొనొచ్చు తెలుసా? అవును, అలాంటి 2 ఆధునిక పద్ధతులున్నాయి. అవే డిజిటల్ గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు. మరి ఈ రెండిట్లో మనకు ఏది బెస్టు, ఏది లాభదాయకం తెలుసుకుందాం రండి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 30,000 టన్నులు. అక్షరాల 30,000 టన్నులు. జస్ట్ ఊహించుకోండి, 2026 నాటికి మన భారతదేశంలోని ఇళ్లల్లోనే ఇంత బంగారం ఉంటుందని ఒక అంచనా. ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజల దగ్గర ఇంత బంగారం లేదు. ఇది మనకు కేవలం ఒక మెటల్ కాదు, మన కల్చర్, మన సెంటిమెంట్. అవును, మీరు విన్నది నిజమే. ఈ అపారమైన సంపదంతా ఎక్కడో బ్యాంక్ లాకర్లలోనో ప్రభుత్వ ఖజానాలోనూ లేదు. మన ఇళ్లల్లో, మన కుటుంబాల దగ్గరే ఉంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న. మన తాతలు, ముత్తాతల నుంచి వస్తున్న ఈ పద్ధతే ఈ రోజుకి బెస్ట్ ఆప్షనా? లేకపోతే టెక్నాలజీ మనకింకా మంచి, సులభమైన, ఇంకా లాభదాయకమైన మార్గాలను చూపిస్తోందా? అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒక క్విక్ లుక్ వేద్దాం. ఫస్ట్, అసలు ఫిజికల్ గోల్డ్తో వచ్చిన చిక్కేంటి? తర్వాత ఈ కొత్త డిజిటల్ పద్ధతులేంటో చూసి వాటిని పోల్చి చూద్దాం. ఆ తర్వాత ట్యాక్స్ లెక్కలు, అండ్ ఫైనల్గా మనకి ఏది సెట్ అవుతుందో ఒక క్లారిటీకి వద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో చాలామంది ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్కి బదులుగా వేరే ఆప్షన్స్ ఎందుకు చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫిజికల్ గోల్డ్ అనగానే మనకు 3 పెద్ద తలనొప్పులుంటాయి. మొదటిది సేఫ్టీ. ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. అదే బ్యాంక్ లాకర్లో పెడితే ప్రతి ఏటా రెంట్ కట్టాలి, అది ఒక ఖర్చే. ఇక రెండోది మేకింగ్ ఛార్జ్లో. ఇది మనం తిరిగి పొందలేని నష్టం. మనం కొనేటప్పుడు 10-20% ఎక్స్ట్రా కడతాం, కానీ అమ్మేటప్పుడు ఆ డబ్బు వెనక్కి రాదు. ఇక మూడోది ప్యూరిటీ. మనం కొన్నది నిజంగా 24 క్యారెట్లేనా అనే డౌట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా వచ్చాయి ఈ డిజిటల్ పద్ధతులు. ఇప్పుడు మనం ఆ 2 మార్గాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్ అంటే చాలా సింపుల్. మన ఫోన్లోని యాప్స్ ద్వారా రూ. నుంచి కూడా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనొచ్చు. మనం కొన్న బంగారం మన పేరు మీద ఒక హై సెక్యూరిటీ లాకర్లో సేఫ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఈ డిజిటల్ గోల్డ్ను సెబీ లేదా ఆర్బీఐ లాంటి ప్రభుత్వ సంస్థలు నియంత్రించవు. అంటే ఏదైనా తేడా వస్తే మన పెట్టుబడికి అధికారిక రక్షణ ఉండదు. ఇది గుర్తుంచుకోవాల్సిన ఒక పెద్ద రిస్క్. ఇక గోల్డ్ ఈటీఎఫ్ల విషయానికి వస్తే ఇది స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టే ఉంటుంది. మనం కొనే ప్రతి యూనిట్ 1 గ్రాము బంగారం విలువకు సమానం. వీటిని పెద్ద ఫండ్ కంపెనీలు మేనేజ్ చేస్తాయి. అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా ఇవి పూర్తిగా సెబీ కంట్రోల్లో ఉంటాయి. అంటే మన పెట్టుబడికి ఒక రకమైన ప్రభుత్వ భద్రత ఉంటుందన్నమాట. రైట్, ఇప్పుడు అస్సలు విషయానికొచ్చేస్తాం. ఈ రెండింటినీ సైడ్ బై సైడ్ పెట్టి చూద్దాం. దేని బలమేంటి, బలహీనతేంటో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ టేబుల్ చూస్తే మనకసలు తేడాలు అర్థమవుతాయి. ఫస్ట్ పాయింట్, రెగ్యులేషన్. గోల్డ్ ఈటీఎఫ్లకు సెబీ సేఫ్టీ నెట్ లాంటిది, కానీ డిజిటల్ గోల్డ్కు అది లేదు. సో సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తే ఈటీఎఫ్లే బెటర్. ఇక రెండోది ఓనర్షిప్. డిజిటల్ గోల్డ్తో మనం నిజంగా ఫిజికల్ గోల్డ్కు ఓనర్ అవుతాం. ఈటీఎఫ్లతో బంగారం విలువను సూచించే యూనిట్స్కి ఓనర్ అవుతాం. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లకి డిజిటల్ గోల్డ్ రూ. 1కే అవకాశం ఇస్తుంది. కానీ ఈటీఎఫ్ కొనాలంటే కనీసం 1 గ్రాము బంగారం విలువ పెట్టాలి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, డెలివరీ. ఫ్యూచర్లో బంగారం మన చేతికి కావాలంటే ఆ ఆప్షన్ కేవలం డిజిటల్ గోల్డ్లో మాత్రమే ఉంది, ఈటీఎఫ్లలో లేదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత ముఖ్యమో దానిమీద పడే ట్యాక్స్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కొత్త రూల్స్ ప్రకారం వీటిపై పన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, బంగారం కొని కొద్ది కాలంలోనే లాభానికమ్మితే ఆ లాభాన్ని మన శాలరీతో పాటు కలిపి దానిమీద మనం ఏ స్లాబ్లో ఉంటే ఆ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ వేస్తారు. అదే ఎక్కువ కాలం ఉంచి అమ్మితే తక్కువ పన్ను పడుతుంది. అయితే అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఎక్కువ కాలం అనే పదానికి ఈ రెండింటికి వేర్వేరు అర్థాలున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ అయితే జస్ట్ 1 ఏడాది దాటితే చాలు, అది లాంగ్ టర్మ్ అయిపోతుంది. కానీ డిజిటల్ గోల్డ్ విషయంలో ఏకంగా 2 ఏళ్లు ఆగాలి. ఈ 1 ఏడాది గ్యాప్ మన ట్యాక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించొచ్చు.
సో 1 లేదా 2 సంవత్సరాలలో అమ్మే ప్లానుంటే గోల్డ్ ఈటీఎఫ్లు ట్యాక్స్ పరంగా బెటర్ ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన అంశం. సరే, ఇంత ఇన్ఫర్మేషన్ తర్వాత చాలామందికి వచ్చే కన్ఫ్యూజన్, మరి నాకేది కరెక్టు? దానికిప్పుడు సమాధానం చూద్దాం. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదొక సింపుల్ చెక్లిస్ట్. మనకు మనమే కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ప్రశ్న 1, ఫ్యూచర్లో బంగారం నాణ్యాలు లేదా బిస్కెట్ల రూపంలో చేతికి రావాలి అనుకుంటున్నారా? అయితే మీ ఆన్సర్ డిజిటల్ గోల్డ్. ప్రశ్న 2, లేదు, నాకు సేఫ్టీనే ఫస్ట్, గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలనుకుంటున్నారా? అయితే నో డౌట్ గోల్డ్ ఈటీఎఫ్లే. ప్రశ్న 3, ప్రతి నెల కొద్దిగా అంటే 100, 500లతో కొనాలనుకుంటున్నారా? అయితే డిజిటల్ గోల్డ్ బెస్ట్. ప్రశ్న 4, ఇప్పటికే డీమ్యాట్ అకౌంట్ ఉందా? అయితే ఈటీఎఫ్లు చాలా ఈజీ. చివరిగా ఒక ముఖ్యమైన ఎక్స్పర్ట్ సలహా. మన మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి 10% కన్నా ఎక్కువ కేటాయించుకుపోవడమే మంచిది. ఎందుకంటే బంగారం కష్టకాలంలో మనల్ని కాపాడుతుంది, కానీ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలా వేగంగా డబ్బును సంపాదించి పెట్టలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన పోర్ట్ఫోలియోకు బ్రేక్ లాంటిది, యాక్సిలరేటర్ కాదు. మిగిలిన 90% డబ్బును గ్రోత్ ఇచ్చే వాటిలో పెట్టడం తెలివైన పని. సో చివరిగా ఆలోచించాల్సింది మనమే. ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలతో బంగారాన్ని కేవలం బీరువలో దాచే వస్తువుగా కాకుండా మన డబ్బును పెంచే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా మార్చుకోబోతున్నాం? ఆలోచించి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఒక సరైన అడుగు వేద్దాం.